అటెన్షన్ ప్లీజ్, దయచేసి వినండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు ఫాతిమా, మెంటల్లీ అన్సౌండ్. భర్త పేరు మొహమ్మద్ బాబా షర్ఫుద్దీన్, వయస్ ఏజ్ 75 years, కలర్ ఫేర్, హైట్ 5 feet 5 అడుగులు, మాట్లాడే భాష ఉర్దూ మరి తెలుగు, స్పీక్ క్యాన్ ఇన్ ఉర్దూ మరి తెలుగు. రెసిడెన్స్ ఆఫ్ హౌస్ నంబర్ D64, NRR Puram, Side 1, Borobanda, near ICICI Bank. If anybody found ఈ మహిళ కనిపిస్తే దయచేసి మీరు 9885052231 మరి 9390888606 కాల్ చేయండి. తెలంగాణ విషయమై రాష్ట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సిపిఐ రాష్ట కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. సిపిఐ రాష్ట కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి ఏమాత్రం తెలుసుకోకుండా ఆయన తోచింది మాట్లాడుతున్నారని నారాయణ దుయ్యబట్టారు. కేంద్రంలో, రాష్టంలో చాతకాని ప్రభుత్వాలు నడుస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ఇవ్వలేకపోతే క్షమించమని తెలంగాణ ప్రజలను అడగాలన్నారు. అవినీతి మంత్రులను కాపాడుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. పెంచిన డీజిల్ ధరలు, వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాపై పరిమితి వంటి అప్రజాస్వామ్య చర్యలపై 4 వామపక్షాలు తెలుగుదేశం పార్టీతో కలుపుకుని సెప్టెంబర్ 20వ తేదీన రాష్ట బంద్ను జయప్రదం చేస్తామని నారాయణ ప్రకటించారు. రాష్టంలోని విద్యుత్ కేంద్రాలకు అవసరమైన గ్యాస్ తెచ్చుకోలేని అసమర్థత ప్రభుత్వం చాతకాని ప్రకటనలు చేస్తుందన్నారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా వృద్ధులకు 2000, వికలాంగులకు 2500 పెన్షన్ సౌకర్యం కోసం ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని ఆయన తెలిపారు. భారతదేశ సమైక్య పరిరక్షణకై చేపట్టే సిపిఐ ఆందోళనలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ అంశంపైన తీర్మానం ప్రస్తావనలో ఆయన చెప్పిన సమాధానం ఏమాత్రం ఆమోదించడానికి వీల్లేంది. ఒక విధంగా బాధ్యతారహితంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్గా నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణ సమస్య పైన అసెంబ్లీలో తీర్మానం పెడితే ప్రాంతాల వారీగా విడిపోతారు, పాస్ కాదు. కాబట్టి ఆ తీర్మానం పెట్టడం మంచిది కాదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం అనేది అవమానకరం. ఏ పార్టీకి ఆ పార్టీకి విప్పులు జారీ చేస్తారు, అనేక తీర్మానాలు వస్తాయి. ఆ తీర్మానాలు ఏ పార్టీకి ఆ పార్టీ వారి విధానాన్ని తీర్మానం చేసిన తర్వాత విప్పులు జారీ చేసి ఓట్లు వేయించుకునేటువంటి ఒక ప్రజాస్వామ్య సూత్రం ఉంది. ఆ ప్రజాస్వామ్య సూత్రం తెలంగాణకు వర్తించదా? మీరు తీర్మానం పెట్టాలంటే మీ పార్టీ తీర్మానం చేసి విప్పు జారీ చేసి తీర్మానం పెట్టండి. ఆ తీర్మానం అతిక్రమించి ఎవరైనా ఓటేస్తే వాడిపై చట్టపరమైన చర్య తీసుకుంటారు. అంతేగాని మీ చేతగానితనాన్ని, కేంద్ర అధిష్టాన వర్గం చేతగానితనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి భుజస్కంధాలపైన వేసుకొని రాష్ట్ర శాసనసభలో వాళ్ళ అనుసరించాల్సినటువంటి కర్తవ్యాన్ని విస్మరించడానికి, ప్రజానీకాన్ని మోసం చేయడానికి చేసేటువంటి ప్రకటనగా మేము భావిస్తూ ఉన్నాం. తక్షణం ముఖ్యమంత్రి ఆ ప్రకటనని ఉపసంహరించుకోవాలి. చెప్పాలని చెప్పాలి. మేము అసమర్థులం, మా చేత కాదు అని చెప్పి అంగీకరించి క్షమాపణ చెప్పండి. ఎందుకు క్షమాపణ చెప్పుకుంటానంటే మీ పార్టీ హామీ ఇచ్చింది 2004లో 2009లో. మీరు హామీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చేతగాని మాటలు మాట్లాడబాకండి. ఆ రోజు ఎట్లా హామీ ఇచ్చారు? ఆ రోజు ఎట్లా 2009 డిసెంబర్ 9వ తారీఖు ప్రకటించే ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీ నుంచి వెళ్ళేటువంటి తీర్మానం అది. మరి ఆనాడు ఎందుకు ఆమోదించారు? ఈనాడు ఎందుకు వెనకబడ ప్రయత్నిస్తున్నారు? కాబట్టి ఇది కపట నాటకాలు, మోసపూరిత వైఖరి కరెక్ట్ కాదు. ఇది రాజకీయ నైతిక బాధ్యతగా తీసుకొని మీ పార్టీని కంట్రోల్ చేసుకొని తీర్మానం ప్రవేశపెట్టండి. అప్పుడు ఎవరు ఆమోదించరో, ఎవరు ఆమోదిస్తారో అర్థమైపోతుంది. దాన్ని బట్టి ప్రజానీకం ఆయా రాజకీయ పార్టీల పైన తగినటువంటి చర్యలు తీసుకుంటారు. కొట్టాలి. దీని మీద ఇంకా విస్తృతమైన ప్రచారాన్ని పెట్టుకోవాలి.
దాని భాగం దానికి సమయం కేటాయిస్తూ ఇది చూడాలనేటువంటిది. టీవీ 11 న్యూస్ హైదరాబాద్.